వెల్కమ్ టు హిందీ టైం। ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ సిలబస్ లో ఫస్ట్ లెసన్ సాఖీ। ఇది ఏపీ సిలబస్ మర్చిపోకండి, న్యూ సిలబస్ ఏపీది। 10th క్లాస్ సిలబస్ లో ఫస్ట్ లెసన్ సాఖీ। సాఖీ అంటే ప్రత్యక్ష జ్ఞాన్, బాగా గుర్తుపెట్టుకోండి। నేను ఇంతకు ముందు కూడా మీకు 2 వీడియోస్ పంపించాను దీనికి రిలేటెడ్ గా, ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి। అంతకు ముందు నేను సాఖీ పోయమ్స్ ప్రతి పదానికి తెలుగు మీనింగ్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చూడండి। అవి చూస్తే మీకు లెసన్ ఈజీగా అర్థమైందంటే క్వశ్చన్ ఆన్సర్ చాలా ఈజీగా అర్థమవుతాయి। ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ చేద్దాం। చూడండి, ఇది పార్ట్ 3। మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కి సంబంధించింది పార్ట్ 1, 2 రెండు కూడా పంపించాం। ఇది పార్ట్ 3 క్వశ్చన్ ఆన్సర్స్। ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా। క్వశ్చన్ చూడండి, अपने स्वभाव को, अपने అంటే తనాన్ని ఇక్కడ, अपने स्वभाव को निर्मल रखने के लिए कबीर ने क्या उपाय सुझाया है అంటే మన స్వభావాన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది మనకు కబీర్ దాస్ ఏం చెప్పాడు అనేది, ఉపాయం ఏమిటి? మన స్వభావాన్ని మనం నిర్మలంగా ఉంచుకోవాలంటే కబీర్ చెప్పిన ఉపాయం ఏంటి? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్। ఇది మనకు జస్ట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఆన్సర్స్ రాయటానికే కాకుండా మన నిత్య జీవితంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది। ఓకేనా? వినండి। అప్నే స్వభావ్ కో అంటే మన స్వభావాన్ని నిర్మల్ రఖనేకే లియే నిర్మలంగా ఉంచుకోవటానికి కబీర్ నే నిందక్ को अपने पास रखने का उपाय सुझाया। నిందక్ అంటే మనం చేసే పనులలో తప్పులు వెతికి చెప్పేవాళ్ళు, మమ్మల్ని నిందించేవాళ్ళు। మనము ప్యూర్ గా తయారవ్వాలి, మనలో ఉన్న తప్పులు పోవాలి అంటే కబీర్ దాస్ చెప్తున్నాడు, నీలో ఉన్న తప్పులు చెప్పటానికి ఒకరిని నీ దగ్గర పెట్టుకో। వాళ్ళు ఎప్పటికప్పుడు నువ్వు చేస్తున్న తప్పులను చెప్తూ ఉంటారు, అప్పుడు నీ తప్పులను ఈజీగా సరిదిద్దుకోవచ్చు అని కబీర్ దాస్ చెప్తున్నాడు। నిందక్ అంటే మనల్ని నిందించేవాడు, నిందక్ అంటే మనల్ని నిందించేవాడు। అప్నే పాస్ రఖనే కా ఉపాయ్ సుఝాయా హై, నిందించేవాడిని మన దగ్గర ఉంచుకోండి అని చెప్పాడు। నిందక్ హమారా హిత్ చాహనే వాలా హోతా హై, మనల్ని నిందించేవాడు మనం హిత్ అంటే నాన్న మన మంచి, నిందించేవాడు మనల్ని మంచి కోరుకునేవాడు। చాహనే వాలా హోతా హై అంటే నిందించేవాడు మన మంచిని కోరేవాడు అని మీనింగ్। वो हमारी गलतियों को बताता है, అతను మనలో ఉన్న తప్పులను ఎత్తి చూపుతాడు। గల్తియా అంటే మనం చేసే తప్పులు, మన లోపల ఉన్న తప్పులను గల్తీ అంటారు। గల్తియోं को बताता है మనలో ఉన్న తప్పులను చెప్తాడు। उन गलतियों को सुधार कर हम अपने स्वभाव को निर्मल रख सकते हैं। उन गलतियों को అంటే మనలో ఉన్న తప్పులను సుధార్ కర్ అంటే సరిదిద్దుకొని हम अपने स्वभाव को निर्मल रख सकते हैं, మన స్వభావాన్ని నిర్మలంగా మనము ఉంచుకోవచ్చు। इसी से निष्कपट आत्मनिरीक्षण शुद्ध आचरण होता है। దీని వల్ల అంటే మన లోపల ఉన్న తప్పులను మనం సరిదిద్దుకుంటే మనం నిర్మలంగా, నిష్కపటంగా, ఆత్మ నిరీక్షణగా, శుద్ధుగా అంటే ప్యూర్ గా ఉంటాము। అంటే ఈ క్వశ్చన్ లో కబీర్ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎవరి తప్పులు వాళ్ళకి కనబడవు, ఎదుటి వాళ్ళకి కనబడుతుంటాయి, కాబట్టి మనలో ఉన్న తప్పులను ఎత్తి చూపే వాళ్ళు ఎప్పుడు గాని మన దగ్గర ఉండాలి। అలా ఉంటే వాళ్ళు మన తప్పులు చెప్తే మనం మన తప్పులను సరిదిద్దుకుంటాము అని మీనింగ్। మళ్ళీ చదువుతున్న జాగ్రత్తగా వినండి। అప్నే స్వభావ్ కో నిర్మల్ రఖనేకే లియే మన స్వభావాన్ని నిర్మలంగా అంటే ప్యూర్ గా ఉంచుకోవటానికి కబీర్ నే కబీర్ నిందించేవాడిని अपने पास रखने का उपाय सुझाया है, నిందించేవాడిని మన దగ్గర ఉంచుకోవాలని చెప్పాడు। నిందక్ హమారా హిత్ చాహనే వాలా హోతా హై, నిందించేవాడు మన మేలు కోరుకునేవాడు అంటే మనలో ఉన్న తప్పులను సరిదిద్దేవాడు అని। वो हमारी गलतियों को बताता है, నిందించేవాడు మన లోపల ఉన్న తప్పులను చూపిస్తాడు। उन गलतियों को सुधार कर हम अपने स्वभाव को निर्मल रख सकते हैं। उन गलतियों को आ तप्पुలను, उन गलतियों को అంటే ఆ తప్పులను సుధార్ కర్ అంటే సరిదిద్దుకొని हम अपने स्वभाव को निर्मल रख सकते हैं మన స్వభావాన్ని నిర్మలంగా
ఉంచుకోవచ్చు. ఇసీ సే నిష్కపట్ ఆత్మనిరీక్షణ శుద్ధ ఆచరణ అంటే మనం ఆచారాలు అంటే మన యొక్క అలవాట్లు మన ఆలోచనలు అనేవి శుద్ధగా అంటే ప్యూర్ గా ఉంటాయి అని. ఓకేనా, ఒకసారి చదువుతున్నా వినండి. अपने स्वभाव को निर्मल रखने के लिए कबीर ने निंदक को अपने पास रखने का उपाय सुझाया है. निंदक हमारा हित चाहने वाला होता है. वो हमारी गलतियों को बताता है. उन गलतियों को सुधार कर हम अपने स्वभाव को निर्मल रख सकते हैं. इसी से निष्कपट आत्मनिरीक्षण शुद्ध आचरण होते हैं. చూడండి, తెలుగులో మన స్వభావాన్ని నిర్మలంగా ఉంచుటకు విమర్శకులను మన సమీపంగా ఉంచుకునే ఉపాయాన్ని కబీర్ సూచించును. విమర్శకుడు మన హిత్ కోరేవాడు అంటే మన మంచి కోరేవాడు. అతడు మన తప్పులను ఎత్తి చూపుతాడు. ఆ తప్పులను సరిదిద్దుకొని మనం మన స్వభావాన్ని నిర్మలంగా స్వచ్ఛగా ఉంచుకోగలము. ఇది నిజాయితీ గల ఆత్మ పరిశీలన సత్ప్రవర్తనకు దారి తీస్తుంది. నెక్స్ట్ చూడండి. ఏకై అపీర్ పీయూకా పడే సో పండిత్ హోయే. ఇస్ పంక్తి ద్వారా కవి క్యా కహనా చాహతే హై. చూడండి, ఇక్కడ ఏక్ అక్షీర్, ఇక్కడ అపీర్ కాదు అషీర్. అషీర్ అంటే ఒక్క అక్షరము. పీయుక అంటే భగవంతుడిది. చదవడం వలన పండితుడు అవుతాడు. ఎలా అని కబీర్ యొక్క ఉద్దేశం. కబీర్ ఏం చెప్తున్నాడు? ఒక్క అక్షరమే భగవంతుడిది. ఒక్క అక్షరం చదివితేనే మనము జ్ఞానవంతులం అవుతాము అని చెప్తున్నాడు. ఎలా చూడండి. బड़ी बड़ी पुस्तकें पढ़ने से कोई भी पंडित नहीं बन सकता. బడి చాలా ఎక్కువ పుస్తకాలు చదవడం వలన ఎవరు పండితుడు అవ్వలేడు. ईश्वर के नाम का केवल एक अक्षर स्मरण करने से ही सच्चा ज्ञानी बन सकता है. అంటే భగవంతుడి యొక్క నామ స్మరణకి చెందించిన ఒక్క అక్షరం చదవడం వలన జ్ఞానవంతుడు అవుతాడు. పెద్ద బుక్స్ చాలా చదవడం వలన ఎవడు జ్ఞానవంతులు అవరు. భగవంతుడి యొక్క నామస్మరణకి చెందిన ఒక్క అక్షరం చదవడం వలన అతను నిజమైన జ్ఞాని అవుతాడు. సంసారిక్ మోహ మాయా చోడ్కర్, ప్రపంచంలో ఉన్న మోహ మాయ చోడ్కర్ అంటే వదిలేసి, మనకు ఈశ్వర్ పర్ లగానా హై, భగవంతుడు మన మనసుని భగవంతుడి పైన కాన్సన్ట్రేట్ చెయ్యాలి. అంటే అందులో భగవంతుడి యొక్క ధ్యానం చెయ్యాలి. అలా చేస్తేనే జ్ఞానవంతులు అవుతారు. కానీ పెద్ద బుక్స్ చదవడం వలన ఏమీ అవ్వరు అని కబీర్ చెప్తున్నాడు. వినండి. బड़ी बड़ी పుస్తకే పढ़ने से कोई भी पंडित नहीं बन सकता. చాలా బుక్స్ చదవడం వల్ల ఎవరి పండితుడు అవ్వడు. नहीं बन सकता అంటే అవ్వడు. ఈశ్వర్ కే నామ్ కా, భగవంతుడి యొక్క నామస్మరానికి కేవల్ ఏక్ అక్షర్ స్మరణ కర్నే సే, భగవంతుడికి పేరుకి చెందిన ఒక్క అక్షరం స్మరించడం వలన సహీ కర్నే సే హీ సచ్చా జ్ఞాని బన్ సక్తా హై, నిజమైన జ్ఞానవంతుడు అవుతాడు. సంసారిక్ మోహ్ మాయా చోడ్కర్, ఈ ప్రపంచంలో మాయా జలాన్ని వదిలేసి మన్కు ఈశ్వర్ పర్ లగానా హై, మన మనసుని భగవంతుడి పైన నిమగ్నం చెయ్యాలి అంటే కాన్సన్ట్రేట్ చెయ్యాలి అని. ఒకసారి ఆన్సర్ చదువుతున్న వినండి. నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వింటే మీకు చదవడం అనేది వస్తుంది. బड़ी बड़ी పుస్తకే పढ़ने से कोई भी पंडित नहीं बन सकता. పెద్ద పుస్తకాలు చదవడం ఎవరు పండితుడు? ఈశ్వర్ नाम का केवल एक अक्षर स्मरण करने से, ईश्वर के नाम का, भगवंतुडे का पेरदी, ईश्वर के नाम का केवल एक अक्षर स्मरण करने से ही सच्चा ज्ञानी बन सकता है, निजमेन सच्चा ज्ञानी बन सकता है. संसारिक मोह माया छोड़कर, संसारिक मोह माया छोड़कर मन को ईश्वर पर लगाना है. చూడండి, ఈ వాక్యం ద్వారా కబీర్ ఏమీ చెప్పాలనుకుంటున్నాడు? పెద్ద పుస్తకాలను చదివి ఎవరు పండితులు కాలేరు.
భగవంతుని నామానికి జపించడం ద్వారానే అసలైన జ్ఞానము పొందగలము. ప్రాపంచిక బంధాలను విడిచి మనసును భగవంతుని వైపు మళ్లించాలి. నెక్స్ట్ చూడండి, కబీర్ కి శుద్ధ సఖియోं की భాషా की విశేషత స్పష్ట కీజీ. అంటే కబీర్ రాశాడు కదా లెసన్స్, అందులో ఏ భాషను ఉపయోగించాడు అనేది ఈ క్వశ్చన్ యొక్క ముఖ్య ఉద్దేశము. కబీర్ సంత్ थे, అంటే కబీర్ ఒక సాధు. సంత్ సంప్రదాయ మే అనుభవ జ్ఞాన్ की ही महत्व है. సంత్ అంటే కబీర్ దాస్ యొక్క పీరియడ్ లో అనుభవ జ్ఞాన్ అంటే కనిపించే జ్ఞానం, ఎక్స్పీరియన్స్ అంటే ఊహించుకోవడం అనేది కాదు, బుక్లలో చదవడం మాత్రం కాదు. ఏదైతే చదివారో అది ప్రాక్టికల్ గా చేయాలి, దాంతో ఎక్స్పీరియన్స్ రావాలి అనేవాళ్ళు. అనుభవ జ్ఞాన్ అంటే ఎక్స్పీరియన్స్ తో కూడిన జ్ఞానము. హీ మహాత్ హై అంటే గొప్పది, ఊహించి రాయడం కాదు, ఇమాజినేషన్ కాదు. ఏదైతే కళ్ళ ముందు కనబడుతుందో ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా మనం చేసి అనుభవించాలి, అంటే ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి అనేవాళ్ళు. కబీర్ కా అనుభవ్ క్షేత్ర విస్తృత్ హై. కబీర్ యొక్క అనుభవం అని అంటే కబీర్ కి యొక్క చాలా ఎక్స్పీరియన్స్ ఉంది లైఫ్ లో. వే జగా జగా భ్రమణ్ కర్, జగా జగ అంటే ప్రతి చోట, చాలా ప్లేసులు, భ్రమణ్ అంటే తిరిగి, కర్ ప్రత్యక్ష జ్ఞాన్ ప్రాప్తు కర్తే థే. అతను చాలా చోట్ల తిరిగి ప్రత్యక్షమైన జ్ఞానాన్ని సంపాదించుకునేవాడు. బుక్లలో చదివింది కాదు, కళ్ళతో చూసింది, ప్రాక్టికల్ మైన జ్ఞానాన్ని సంపాదించుకునేవాడు. ఉన్కి సఖియో మే అవధి, రాజస్థానీ అంటే సఖి అనే లెసన్ ఉంది కదా, ఆ లెసన్ లో ఏ భాషలు ఉన్నాయి అంటే అవధి, రాజస్థానీ, भोजपुरी और पंजाबी भाषाओं के शब्दों का प्रभाव दिखाई देता है. సాఖి అనే లెసన్ ఉంది మనకి 10th క్లాస్ లో. ఈ లెసన్ లో ఏ భాషను ఉపయోగించాడు కబీర్ దాస్ అంటే చూడండి, లాంగ్వేజ్ ఇది అవధి, రాజస్థానీ, భోజ్పూరి और పంజాబీ ఈ భాషలను ఉపయోగించాడు. ఎందుకంటే ఇన్ని ప్రదేశాలలో అతను తిరుగుతూ ఉండేవాడు కాబట్టి అన్ని భాషలు అతనికి వచ్చు. इन शब्दों का प्रभाव दिखाई देता है. उनकी भाषा को पंचमेल, खिचड़ी और सदुक्कड़ी कहा जाता है. अतन भाषा ఏమంటారంటే पंचमेल, खिचड़ी और सदुक्कड़ी कहा जाता है అంటారు. जन भाषा का प्रयोग पाया जाता है. जन భాష అంటే యూజింగ్ లాంగ్వేజ్, ప్రజలు ఏ భాషను ఉపయోగించుకుంటారో ఆ భాషను ఉపయోగించే కబీర్ దాస్ పోయం ను రచించాడు. కాబట్టి అది ఒక్కసారి చదవగానే అర్థమైనంత ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే కబీరు సాఖి అనే లెసన్ లో లెసన్ లో ఉపయోగించిన భాషలేంటి, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది క్వశ్చన్. ఆన్సర్ మళ్ళీ చదువుతున్న వినండి. కబీర్ సంత్ థే, కబీర్ ఒక సాధు. సంత్ సాంప్రదాయమే అంటే సంతుల యొక్క సాంప్రదాయంలో అనుభవ జ్ఞాన్ కి హీ మహత్ హై అంటే ఎక్స్పీరియన్స్ తో వచ్చిన జ్ఞానానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు, అంటే ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. కబీర్ కా అనుభవ్ క్షేత్ర విస్తృత్ థా. కబీర్ కి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, చాలా ప్రదేశాల్లో తిరిగారు కాబట్టి. వే జగా జగా భ్రమణ్ కర్ అంటే చాలా ప్లేస్లలో తిరిగి, భ్రమణ్ కర్ అంటే తిరుగుట, కర్ ప్రత్యక్ష జ్ఞాన్ ప్రాప్తు కర్తే తే ప్రత్యక్షమైన జ్ఞానాన్ని అంటే కళ్ళతో చూసిన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఉనికి సఖియో మే అంటే అతని లెసన్ ఉంది కదా సఖి, దాంట్లో అవధి, రాజస్థానీ, भोजपुरी और पंजाबी भाषाओं के शब्दों का प्रभाव दिखाई देता है. ఆ పదాలు కనబడతాయి. उनकी भाषा को पंचमेल, खिचड़ी और सदुक्कड़ी कहा जाता है అని అంటారు. జన్ భాషా का प्रयोग पाया जाता है అంటే యూజింగ్ లాంగ్వేజ్ ని కూడా అతను ఉపయోగి. చూడండి, కబీర్ ద్వారా రచించబడిన సాఖి భాష యొక్క లక్షణాలను వివరించండి. కబీర్ ఒక సాధువు. సాధు సాంప్రదాయంలో అనుభవ జ్ఞానమే ముఖ్యమైనది. కబీర్ అనుభవము చాలా విస్తృతమైనది. అనేక ప్రదేశాలను సందర్శించడం ద్వారా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందాడు. కబీర్ సఖీలో అవధి, రాజస్థానీ, భోజ్పురి మరియు పంజాబీ భాషల ప్రభావం కనిపిస్తుంది. వారి భాషను పంచుమేల్ ఖిచడి మరియు సదుక్కడి అని పిలుస్తారు. ప్రజల సాధారణ భాషను ఉపయోగించాడు.
చూడండి, తెలుగులో ఒక్కసారి చదవండి, హిందీలో నంబర్ ఆఫ్ టైమ్స్ వినండి, చదవండి. అప్పుడే మీకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మీరు ఏదన్నా వేరే పనులు చేసుకునేటప్పుడు వీడియో వినండి, అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ గుర్తుంటుంది. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు స్పోకెన్ హిందీకి సంబంధించిన వాళ్ళైతే మీకు ఈ వీడియో అక్కర్లేదని అనుకోకండి. ఎవరైనా 10th క్లాస్ చదివే పిల్లలు మీ రిలేటివ్స్ లో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా వాళ్ళకి పంపించండి. ఎందుకంటే ఇది మారిన సిలబస్, కొంచెం కష్టంగా ఉంది. ఓకేనా? అదే 10th క్లాస్ చదివే వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కి కానీ మీ క్లాస్మేట్స్ కానీ తప్పకుండా పంపించండి నాన్న. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ. థ్యాంక్ యూ, యువర్ హిందీ టీచర్.